Welcome to Surya Social Academy. Today we are going to learn about 10th class New Social Studies Syllabus History Part. Lesson 1 The Rise of Nationalism in Europe. ఈరోజు మనం 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో నూతనంగా వచ్చినటువంటి సిలబస్లో చరిత్రకు సంబంధించినటువంటి మొదటి పాఠ్యాంశం ఐరోపాలో జాతీయవాదం అనేటువంటి పాఠ్యాంశం గురించి చర్చించడం జరుగుతుంది. What is nationalism? జాతీయవాదం అనగా ఏమిటి? Answer is nationalism means a feeling of pride and belongingness towards one's nation. It is feeling that unites peoples and drives them to fight for a common goal. జాతీయవాదం అనగా ఏమిటి అంటే ఒక ప్రాంతం లేదా ఒక దేశంలో ప్రజలంతా ఒక జాతి అనేటువంటి భావనను కలిగి వారందరూ కలిసి ఒక ఉమ్మడి లక్ష్యాన్ని కోసం పని చేయడాన్నే జాతీయవాదం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆమ్ ఇండియన్, వి ఆర్ ఇండియన్స్ అనేటువంటి యొక్క ఫీలింగ్ అంటే మనమంతా భారతీయులం, నేను భారతీయులు అనేటువంటి ఒక భావాన్నే జాతీయవాదంగా మన దేశంలో చెప్పవచ్చు. వాట్ ఈవెంట్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరప్? మరి యూరప్ ఖండంలో జాతీయవాదం పెరగడానికి గల కారణాలేమిటి? ఆన్సర్ ఈస్ The French Revolution and Napoleonic Wars unleashed a wave of modernist, liberals, nationalist sentiment throughout Europe. మరి యూరప్ ఖండంలో జాతీయవాదం పెరుగుదలకు దోహదపడినటువంటి అంశాలు ఏమిటి అంటే నెపోలియన్ యుద్ధాలు కావచ్చు లేదా ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి విప్లవాలు కావచ్చు. ఈ రెండు కారణాల వల్ల మరి యూరప్ ఖండంలో జాతీయవాదం, జాతీయ రాజ్యాలు అనేటువంటి భావన అనేది పెంపొందడం జరిగింది. లుక్ అట్ ద మ్యాప్, అబ్జర్వ్ ద మెయిన్ కంట్రీస్ ఇన్ ద యూరోపియన్ కాంటినెంట్స్. ఈ పటంలో అంటే ఇది యూరోప్ పటం. ఈ పటంలో యూరోప్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేశాలను ఒకసారి గమనించండి. ఫ్రాన్స్, United Kingdom, Germany, Italy, Greece, Poland, Spain, Austria, Hungary. మరి యూరోప్ ఖండంలో ఇంగ్లాండ్ దేశం, ఫ్రాన్స్ దేశం, స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రియా, హంగేరీ, గ్రీస్, పోలాండ్, జర్మనీ ఈ దేశాలు ఈ పాఠ్యాంశంలో ముఖ్యమైనటువంటి దేశాలు కాబట్టి వీటిని అట్లాస్లో జాగ్రత్తగా గమనించుకోండి. What is the painting of Frederic Soriot? Answer is the painting of Frederic Soriot in the year of 1848 visualized his dream world made up of democratic and social republics. ఫెడరిక్ సొరియు అనేటువంటి ఫ్రెంచ్ చిత్రకారుడు 1848 సంవత్సరంలో ఆయన తన భావాలను పెయింటింగ్ రూపంలో చూపడం జరిగింది. అది మన పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య, సామాజిక గణతంత్రాల యొక్క ఆయన భావాలను ఆ పెయింటింగ్ లో వివరించడం జరిగింది. Frederic Soriot Vision of World. In 1848, Frederic Soriot, a French artist, prepared a series of 4 prints visualizing his dream of a world made up of democratic and social republics, as he called them. మరి 1848 సంవత్సరంలో ఫెడ్రిక్ సొరియు అనేటువంటి ఒక ఫ్రెంచ్ చిత్రకారుడు తను ఊహించుకున్నటువంటి ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర రాజ్యాలకు కూడుకున్నటువంటి ప్రపంచానికి ఒక దృశ్య రూపం ఇస్తూ 4 చిత్రమాలికలను ఇక్కడ పిక్చర్లో చూసిన విధంగా 4 ప్రింట్స్ ను ఇవ్వడం జరిగింది. మన పాఠ్యాంశంలో 4 చిత్రమాలికలు కలిపి ఒకే చిత్రంగా ఇవ్వడం జరిగింది. The first print depicts the people of Europe and American marching in long train
On marching, when they pass by the Statue of Liberty, they pay homage to the statue. The torch of enlightenment was carried by a female figure in one head, and the charter of the rights of man in the other. ఇక్కడ మొదటి చిత్రంలో మనకి ఇచ్చినటువంటి మొదటి చిత్రంలో అమెరికా, ఐరోపాకు చెందినటువంటి పురుషులు, స్త్రీలు, అన్ని వయసులో ఉన్నటువంటి సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఒక పెద్ద వరుసలలో నడుస్తూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే స్వేచ్ఛా ప్రతిమకు నివాళులు అర్పిస్తున్నట్టుగా చిత్రీకరించడం జరిగింది. మరి ఫ్రెంచ్ విప్లవ కాలంలో చిత్రకారులు స్వేచ్ఛను స్త్రీ రూపంలో చిత్రీకరించారు. మనకి ఇక్కడ చిత్రంలో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే స్వేచ్ఛా ప్రతిమను వాళ్ళు స్వేచ్ఛకు చిహ్నంగా ఈ యొక్క స్వేచ్ఛా ప్రతిమను చిత్రించడం జరిగింది. ఇక్కడ ఫెడ్రిక్ సొరయు కూడా స్వేచ్ఛా ప్రతిమను మనకు చిత్రంలో ఇవ్వడం జరిగింది. మరి ఈ స్వేచ్ఛా ప్రతిమలో ఒక చేతిలో జ్ఞాన జ్యోతి, దీన్ని టార్చ్ అంటాం ఇంగ్లీష్లో, మరొక చేతిలో మరి ఈ యొక్క మానవ హక్కులకు సంబంధించినటువంటి ఆ ప్రకటనకు సంబంధించినటువంటి ప్రకటన పత్రం అనేది ఉండడం జరిగింది. ఈ మానవ హక్కుల ప్రకటన అనేది ఫ్రెంచ్ విప్లవ కాలంలో విప్లవం జరిగిన తర్వాత ఫ్రెంచ్ ప్రజలు రూపొందించుకోవడం జరిగింది. అది స్వేచ్ఛా ప్రతిమ ఒక చేతిలోను, టార్చ్ అనేది జ్ఞానానికి గుర్తుగా ఒక చేతిలోను చూపించడం జరిగింది ఫెడ్రిక్ సొరయు. మరి అమెరికా, స్విట్జర్లాండ్ దేశాలు అప్పటికే స్వాతంత్రం పొందినటువంటి స్వతంత్ర దేశాలు. మరి ఆ దేశాలను ఫాలో అవుతూ ఈ విధంగా మిగతా దేశాలు ఈ విధంగా ఫ్రాన్స్ దేశానికి రావడం జరిగింది అని చెప్పి స్వేచ్ఛా ప్రతిమ కాడికి రావడం జరిగింది. ఆయన ఊహించి చేసినటువంటి ఈ యొక్క చిత్రంగా చెప్పవచ్చు. On the earth in the foreground lie the shattered remains of the symbols of absolute institutions. ఇక్కడ మరి ఈ స్వేచ్ఛా ప్రతిమ కింద కొన్ని శిథిలాలు మనకు చిత్రంలో గమనించవచ్చు. ఈ శిథిలాలు ఏమిటి అంటే రాజరికం, నిరంకుశత్వం కూలిపోయి మరి ఆ ప్లేస్లో ఈ యొక్క ప్రజాస్వామ్య, సామ్యవాద, గణతంత్ర రాజ్యాలు రావడాన్ని సూచకగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. బ్రోక్ వేస్ట్ మొనార్కీ సిస్టమ్ అనేది అంటే రాజరికం కూలిపోయినటువంటి దృశ్యాన్ని ఈ చిత్రంలో ఇక్కడ స్వేచ్ఛా ప్రతిమ కింద ఫెడ్రిక్ సొరయు చూపించడం జరిగింది. The procession was conducted the United States and Switzerland headed. The procession followed by France and Germany. The German people are followed by the people of Austria, the kingdom of the two Sicilies, Lombardy, Poland, England, Ireland, Hungary and Russia. మరి ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఇక్కడ ఏదైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉందో ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కాడ మరి అమెరికా, స్విట్జర్లాండ్ దేశాలు మొదటి వరుసలో స్వతంత్రం పొందిన దేశాలు కాబట్టి అవి మొదటి వరుసలో ఉన్నాయి. వాటిని ఫాలో అవుతూ మరి ఫ్రాన్స్ అనేటటువంటి దేశం ఉంది. మరి అదేవిధంగా ఆ దేశాలకు వెనుక సైడ్ అంతా అంటే వివిధ రంగుల జెండాలతో మరి ముఖ్యంగా ఈ జర్మనీకి చెందినటువంటి వారు, ఆస్ట్రియాకు చెందినటువంటి వారు, అదేవిధంగా ఇటలీ అప్పటికి ఏకీకరణ లేదు కాబట్టి సిసిలీ, లంబార్డీ, పోలాండ్, అదేవిధంగా ఇంగ్లాండ్, ఈ ఐర్లాండ్, హంగేరీ, రష్యా అంటే మిగతా అన్ని అమెరికా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలను ఫాలో అవుతూ మరి ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే స్వేచ్ఛా ప్రతిమ వద్ద ఉన్నట్టుగా ఇక్కడ ఈ చిత్రంలో ఫెడరిక్ సొరయు చూపించడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఈయన భావాలను ఫెడరిక్ సొరయు చెప్పడం జరిగింది. He believed that from the heaven above, Christ, saints and angels gaze upon the scene. ఇక్కడ ఈ చిత్రంలో ఆకాశం నుండి అంటే పరలోకం అంటాం లేదా స్వర్గం అంటాం, ఆ స్వర్గం నుండి జీసస్ క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు, ఆయన దేవదూతలు అంటే
ఆ దూతలు వీళ్ళంతా ఈ విషయాన్ని పరలోకం నుండి లేదా స్వర్గం నుండి చూస్తున్నట్టుగా ఆయన చిత్రించడం జరిగింది. What is the meaning of nation according to ఎర్నెస్ట్ రేనన్? మరి ఎర్నెస్ట్ రేనన్ అనేటువంటి ఫ్రెంచ్ తత్వవేత్త యొక్క భావనలో జాతి అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఎర్నెస్ట్ రేనన్, French philosopher. Renan conducted that a nation is not formed by a common language, race, religion, or territory. To form a nation, social capital, common glories, and deeds of the past and common will are necessary. A nation is a soul, a spiritual principle. మరి ఒక జాతి అనేది ఈయన దృష్టిలో, అంటే ఎర్నెస్ట్ రేనన్ దృష్టిలో జాతి అంటే మరి ఒకే ఉమ్మడి భాష, జాతి, మతం లేక భూభాగం ఆధారంగా ఒక జాతి ఏర్పడుతుందనేటువంటి భావనను ఈయన వ్యతిరేకించాడు. మరి ఈయన దృష్టిలో జాతి అంటే ఏమిటి అంటే ఒక జాతి అనేది సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ప్రయత్నాలు, త్యాగం మరియు అంకిత భావంల ఫలితం అని ఆయన ఉద్దేశం. జాతీయ భావన అనేది ఒక ఘనమైన గతం, గొప్ప వ్యక్తులు, వైభవం అనే సామాజిక పెట్టుబడి ఆధారంగా నిర్మితమవుతుంది అని చెప్పి ఈయన భావన. మరి ఈయన భావన ప్రకారం ఒక ప్రాంతం అంటే దాని ప్రజలే, దాని గురించి సంప్రదించవలసింది అక్కడ ప్రజలనే. ఒక దేశం మరొక దేశం యొక్క అభిష్టానికి వ్యతిరేకంగా దానిని కలుపుకోవడం లేదా ఆధీనంలో ఉంచుకోవడానికి ఎప్పుడు ఆసక్తి చూపకూడదు. జాతుల మనుగడ అనేది మంచిది అని చెప్పి ఈయన తన అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. When was the French Revolution started? Answer is the French Revolution began on July 14, 1789 with the storming of the Bastille prison in Paris. ఫ్రాన్స్ విప్లవం లేదా ఫ్రెంచ్ విప్లవం ఏ సంవత్సరంలో ఎప్పుడు జరిగింది అంటే మరి 1789 జూలై 14న ఫ్రాన్స్లో ఉన్నటువంటి 3వ ఎస్టేట్ ప్రజలు, అంటే సాధారణ ప్రజలందరూ కలిసి మరి బాస్టిల్ కోట లేదా జైలు దాన్ని బద్దలు కొట్టి అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరినీ విడిపించడం అనేది 1789 జూలై 14న జరిగింది. ఆ రోజుతో ఫ్రెంచ్ విప్లవం స్టార్ట్ కావడం అనేది జరిగింది. వాట్ వాజ్ ద కింగ్ ఆఫ్ ఫ్రాన్స్ అట్ ది టైమ్ ఆఫ్ రెవల్యూషన్ ఇన్ 1789? ఆన్సర్ ఈజ్ 16th లూయిస్. ఫ్రెంచ్ విప్లవం జరిగినప్పుడు ఫ్రెంచ్లో రాజు, అంటే ఫ్రెంచ్ దేశం యొక్క రాజు ఎవరు అంటే ఫ్రాన్స్ దేశం యొక్క రాజు ఎవరు అంటే 16వ లూయి ఫ్రాన్స్ దేశం యొక్క చక్రవర్తి. Who were the three estates in the French Revolution? The assembly was composed of the three estates. First estate, clergies. Second estate, nobilities. Third estate, everyone, common people. ఇక్కడ ఫ్రాన్స్ సమాజం అనేది ఫ్రెంచ్ విప్లవ కాలం కంటే ముందు, అంటే ఫ్రెంచ్ విప్లవ సమయంలో 3 తరగతులుగా విభజింపబడి ఉండేది. క్లర్జీ అంటే మతాధికారులు, మొదటి ఎస్టేట్లో మతాధికారులు ప్రాముఖ్యత వహించేవాళ్ళు. రెండవ ఎస్టేట్గా కులీనులు లేదా ప్రభువర్గం అంటాం, నొబిలిటీ అంటాం. ఈ ప్రభువర్గం వాళ్ళు రెండవ ఎస్టేట్గా ఉండేవారు. మూడవ ఎస్టేట్ మిగతా వాళ్ళంతా, అంటే సాధారణ ప్రజలంతా మూడవ ఎస్టేట్గా ఉండేది. మరి సమాజం 3 వర్గాలుగా ఉండేది. అంటే ఈ బెనిఫిట్స్ అన్ని, ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవన్నీ క్లెర్జీస్, నొబిలిటీస్ మాత్రమే అనుభవించేవాళ్ళు, అంటే వాళ్ళు మాత్రమే తీసుకునేవాళ్ళు. మిగతా వాళ్ళంతా, అంటే థర్డ్ ఎస్టేట్ ప్రజలంతా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళకైతే క్లెర్జీస్కు, నొబిలిటీస్కు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. థర్డ్ ఎస్టేట్కు నో ఎగ్జంప్షన్ ట్యాక్స్. What was the Jacobins or Jacobin clubs in France? Answer is Jacobin clubs or Jacobins, political group of the French Revolution, identified with extreme radicalism and violence. మరి జాకోబియన్స్ లేదా జాకోబిన్ క్లబ్బులు అనగానేమిటి అంటే వీరు
ఫ్రాన్స్ దేశంలో అతివాద విప్లవానికి సంబంధించినటువంటి గ్రూప్. వీరు స్థాపించినటువంటి ఆ పార్టీని జాకోబియన్ క్లబ్స్ అంటాం. జాకోబియన్స్ అంటేనే అతివాద గ్రూపుకు చెందినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. మరి వీరు హింస ప్రధాన ఉద్దేశం, అంటే హింస ద్వారా మార్పు తేవచ్చు అని చెప్పి నమ్మకం ఉన్నటువంటి అతివాద గ్రూప్కు సంబంధించిన వారు. Who formed the Jacobin clubs? Answer: the Jacobin clubs was formed by Maximilien Robespierre. One of the influential political clubs that formed by Maximilien Robespierre during the French Revolution was the Jacobin clubs. మరి ఈ జాకోబిన్ క్లబ్కు స్థాపకు ప్రధానమైనటువంటి కారకుడు ఎవరంటే మ్యాక్సిమిలియన్ రాబస్పియర్. మరి ఫ్రాన్స్ దేశంలో రెజిన్ ఆఫ్ టెర్రర్ అంటే బీతవహ పరిపాలన అంటే గెలిటన్ ద్వారా అనేక మంది విప్లవ వ్యతిరేకులను చంపినటువంటి ఆ యొక్క వ్యక్తి రాబస్పియర్ తిరిగి ఇతను కూడా గెలిటన్ అనేటువంటి యంత్రానికే బలి కావడం జరిగింది. ఈ ప్రీవియస్ క్లాస్లో 9th క్లాస్లో ఫ్రెంచ్ రెవల్యూషన్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. టైమ్లైన్ ఆఫ్ నెపోలియన్స్ మిలిటరీ కెరియర్ అంటే నెపోలియన్ చరిత్రను అర్థం చేసుకోవడం కోసం మరి ఆయన సాధించినటువంటి ఆ విజయాలు దానికి సంబంధించినటువంటి ఒక టైమ్ లైన్ చార్ట్ ఇక్కడ మనం గమనించవచ్చు. ఇన్ ది ఇయర్ ఆఫ్ 1769 born on the island of కార్షియా దీవిలో ఉన్నటువంటి అజోషియా అనేటువంటి పట్టణంలో 1769లో నెపోలియన్ అనేటువంటి గొప్ప వ్యక్తి, ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వ్యక్తి జన్మించడం జరిగింది. ఇన్ ది ఇయర్ ఆఫ్ 1796 క్యాంపెయిన్స్ ఇన్ ఇటలీ అంటే 1796లో ఇతను సైనికాధికారిగా సైన్యంలో చేరి మరి ఇటలీ మీద దండయాత్రలో పాల్గొనడం జరిగింది. 1798 క్యాంపెయిన్స్ ఇన్ ఈజిప్ట్ పైన 1798లో యుద్ధం చేయడం జరిగింది. అయితే బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోవడం జరిగింది. ది ఇయర్ ఆఫ్ 1804 క్రౌన్డ్ ఎంపరర్ 1804వ సంవత్సరంలో ఫ్రాన్స్ చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకోవడం జరిగింది. ది ఇయర్ ఆఫ్ 1805 విన్స్ బ్యాటిల్ ఆఫ్ ఆస్ట్రిచ్ మరి ఆస్ట్రియా దేశం పైన ఆస్ట్రిచ్ అనే చోట యుద్ధం చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 3 దేశాల చక్రవర్తులను ఓడించడం జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1806 విన్స్ బ్యాటిల్ ఆఫ్ జీనా ఆస్ట్రిచ్. ఈ జనా ఆస్ట్రిచ్ అనేటువంటి యుద్ధంలో ప్రష్యా రాజును ఓడించి మరి ప్రస్తుతం ఉన్నటువంటి జర్మనీ భూభాగాలను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. చేసుకొని దాన్ని రైన్ సమాఖ్యగా ఏర్పాటు చేసి ఒక విధంగా జర్మనీ ఏకీకరణకు మొదటి స్టెప్ అనేది నెపోలియన్ ఇవ్వడం జరిగింది. ది ఇయర్ ఆఫ్ 1808 బిగిన్స్ ఆన్ గోయింగ్ వార్ఫేర్ ఇన్ స్పెయిన్ పైకి దండయాత్ర చేయడం జరిగింది. ది ఇయర్ ఆఫ్ 1812 ఫైల్స్ టు కాంకర్ రష్యా పైకి దండయాత్ర చేసి అక్కడ కొంత అపజయాన్ని మూటగట్టుకోవడం జరిగింది. ది ఇయర్ ఆఫ్ 1813 డిఫీటెడ్ ద బాటిల్ ఆఫ్ లీప్జిగ్ అనే చోట మరి ఇంగ్లాండ్ దాని మిత్రపక్షాలు అన్నీ కలిసి మరి ఆస్ట్రియా నాయకత్వంలో మరి లీప్జిగ్ అనే చోట నెపోలియన్ను 1813లో ఓడించడం జరిగింది. లీప్జిగ్ యుద్ధంలో మరి నన్ను బందీగా పట్టుకోవడం జరిగింది. బందీగా బంధించి 1814లో ఎల్బా అనేటువంటి ఆ దీవికి అంటే ఎక్సైల్డ్ టు ద ఐలాండ్ ఆఫ్ ఎల్బా అనేటువంటి ఒక చిన్న దీవికి పంపించడం జరిగింది. The year of 1815 returns to the France and begins the 100 days campaigning. అయితే 1815లో తిరిగి ఫ్రాన్స్కు తప్పించుకొని రావడం జరిగింది. ఇక్కడ దాదాపు 100 రోజులు పరిపాలన అనేది ఫ్రాన్స్ దేశంలో చేయడం జరిగింది. అయితే 1815లోనే తిరిగి మిగతా దేశాలన్నీ కలిసి డిఫీటెడ్ ద బ్యాటిల్ ఆఫ్ వాటర్లూ. 1815లో వాటర్లూ అనేటువంటి యుద్ధంలో తిరిగి నెపోలియన్ను ఓడించడం జరిగింది. ఈసారి బంధించి ఎక్సైల్ టు ద ఐలాండ్ ఆఫ్ సెయింట్ హెలీనా అటువంటి దీవికి పంపించడం జరిగింది. ఆ దీవిలోనే అంటే ఆ ఐలాండ్లోనే ద ఇయర్ ఆఫ్ 1821 రైస్ ఆన్ సెయింట్ హెలీనా
1821లో అక్కడే నెపోలియన్ చనిపోవడం జరిగింది. ఇది నెపోలియన్ అర్థం చేసుకోవడం కోసం మనం టైం లైన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. What did the Napoleon Code says? Answer is Napoleonic Code of 1804 did away with all privilege based on birth, established equality before the law, and secured the right to property. 1804 సంవత్సరంలో నెపోలియన్ కోడ్ అనేటువంటి ఆ యొక్క సివిల్ కోడ్ను రూపొందించడం జరిగింది. దీని ద్వారా వ్యక్తికి పుట్టుక ఆధారంగా వచ్చే అదనపు సౌకర్యాలు తొలగించబడ్డాయి. మరి చట్టం ముందర అందరూ సమానులే అని పరిగణించబడ్డారు. ఆస్తికి హక్కు కూడా కేటాయించడం జరిగింది. అంటే పుట్టుకతో అందరూ సమానము కాబట్టి పుట్టుకతోనే కొన్ని హక్కులు అనేటివి రాకూడదు అని చెప్పి నెపోలియన్ కోడ్ చెప్పడం జరిగింది. Describe any 5 reforms introduced by Napoleon to make the administration. నెపోలియన్ తన పరిపాలనా కాలంలో చేసినటువంటి ఒక 5 సంస్కరణల గురించి తెలపండి. ఫస్ట్ వన్, నెపోలియన్ did away with all privilege based on birth and established equality before the law. 1804లో నెపోలియన్ సివిల్ కోడ్ అనేటువంటి ఆ కోడ్ను తీసుకొచ్చి మరి పుట్టుకతో వచ్చేటువంటి హక్కులను రద్దు చేసి చట్టం ముందర అందరూ సమానమే అని చెప్పి ఒక సంస్కరణ అయితే చేయడం జరిగింది. ఈ సెక్యూర్ ద రైట్ టు ప్రాపర్టీ, ఆస్తికి కూడా హక్కు కల్పించడం జరిగింది. ఈ సింప్లిఫైడ్ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్, అబాలిష్డ్ ద ఫీడల్ సిస్టమ్ అండ్ ఫ్రీడ్ పీసెంట్ ఫ్రమ్ సెర్ఫ్డమ్ అండ్ మోనోరియల్ డ్యూస్. మరి ఇక్కడ భూస్వామ్య వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా జర్మనీలో పరిపాలనా విభాగాలను సలతలం చేయడం జరిగింది. అదేవిధంగా బానిసత్వాన్ని కూడా నిర్మూలించడం జరిగింది. రైతులను భూస్వామ్య బకాయిల నుంచి విముక్తులను చేయడం అనేది కూడా జరిగింది. ఇన్ ద టౌన్స్ గిల్డ్ రిస్ట్రిక్షన్స్ వర్ రిమూవ్డ్. పట్టణాలలో కూడా సంఘాలపై ఉన్నటువంటి నియంత్రణలను తొలగించాడు. ఈ ఇంట్రడ్యూస్డ్ యూనిఫామ్ లాస్, స్టాండర్డైజ్డ్ వెయిట్స్ అండ్ మెజర్ అండ్ కామన్ నేషన్ కరెన్సీ ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ ద మూవ్మెంట్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. మరి ఇతను రవాణా సమాచార వ్యవస్థలు అదేవిధంగా మెరుగుపరచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వ్యాపారంలో తూనికలు, కొలతలు అనేటివి, జాతీయ ఉమ్మడి కరెన్సీ, సరుకుల పెట్టుబడులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతాన్ని తరలించడానికి, మార్పిడి చేయడానికి వీలు కల్పిస్తూ మరి వ్యాపారస్తులు, చిన్న తరహా ఉత్పత్తిదారులను ప్రోత్సాహం ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా ఉమ్మడి చట్టాలు, ప్రామాణికమైన తూలికలు, కొలతలు కూడా ఇతను ఫ్రాన్స్ దేశంలో సంస్కరణలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. నెపోలియన్ లాస్ట్ ద బ్యాటిల్ ఆఫ్ లిప్జిక్ in which of the following year? Answer is Napoleon lost the battle of Leipzig in the year of 1813. నెపోలియన్ మొదటిసారిగా నెపోలియన్కు వ్యతిరేకంగా ఏర్పడిన కూటమితో యుద్ధం చేస్తూ ఎప్పుడు మొదటిసారిగా ఓడిపోయాడు అంటే 1813 సంవత్సరంలో లీప్జిగ్ అనేటువంటి యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. Where was Napoleon exiled in 1813? He was exiled to the island of Elba. 1813లో లీప్జిగ్ అనేటువంటి యుద్ధంలో ఓడిపోయినటువంటి నెపోలియన్ను ఏ దీవికి పంపించారు అంటే ఎల్బా అనేటువంటి దీవికి పంపించారు. In which war Napoleon was defeated in 1815? Answer is the Battle of Waterloo. The British exiled him to the remote island of Saint Helena in the Atlantic, where he died in 1821 at the age of 51. మరి 1815లో మరొకసారి నెపోలియన్ను వాటర్లూ యుద్ధంలో ఈ యొక్క మితరాజ్యాల కూటమంతా ఓడించడం జరిగింది. మరి సెయింట్ హెలినా అటువంటి దీవికి పంపించడం జరిగింది. అక్కడే 1821లో 51 సంవత్సరాల వయసులో చనిపోవడం జరిగింది. Look at the map, observe the commentary. The courier of Rhineland lost all the he has on his way home from Leipzig. మరి ఇక్కడ 1813లో నెపోలియన్ ఓడిపోయిన తర్వాత
ఇక్కడ రైన్లాండ్కి చెందినటువంటి ఒక వార్తావహుడు ఇక వ్యంగ్య చిత్రాన్ని ఇక్కడ వేయడం జరిగింది. 1813లో జరిగిన లీప్జిగ్ యుద్ధంలో ఓడిన తర్వాత ఫ్రాన్స్కు తిరిగి వెళ్తున్న నెపోలియన్ను ఒక పోస్ట్ మ్యాన్గా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఆ పోస్ట్ మ్యాన్ సంచిలో నుంచి ఈ పేపర్స్ పడేటట్లు ఇక్కడ చిత్రంలో చూపించారు. అంటే దాని అర్థం ఏంటంటే లీప్జిగ్ యుద్ధంలో నెపోలియన్ ఓడిపోయిన తర్వాత అతను ఆక్రమించుకున్నటువంటి దేశాలన్నింటినీ అతను కోల్పోతున్నాడు అనేటువంటి దాన్ని వ్యంగ్యంగా రైన్లాండ్కి చెందినటువంటి ఒక చిత్రకారుడు చిత్రీకరించడం జరిగింది. ఇది మా పాఠ్యాంశంలో ఉంది. మరి అతని సంచి నుంచి క్రింద పడే ప్రతి ఉత్తరం పైన అతడు పోగొట్టుకున్న ప్రాంతాల పేర్లు ఉన్నాయి అని ఉంది. ఈచ్ లెటర్ డ్రాపింగ్ అవుట్ ఆఫ్ హిస్ బ్యాగ్ బియర్స్ ద నేమ్స్ ఆఫ్ ద టెరిటరీస్ హీ లాస్ట్. మరి ఇక్కడ ఆయన పోగొట్టుకున్నటువంటి ప్రాంతాలన్నిటినీ లీప్జిగ్ యుద్ధం ద్వారా ఇక్కడ వ్యంగ్యంగా రైన్లాండ్ చెందినటువంటి ఒక వ్యక్తి చిత్రీకరించడం జరిగింది. వాట్ డిడ్ లిబరల్ నేషనలిజం స్టాండ్ ఫర్? ఉదార జాతీయవాదం దేనికి సంకేతం? ఐడియాస్ ఆఫ్ నేషనల్ యూనిటీ ఇన్ ఎర్లీ 19th century, Europe were closely allied to the ideology of liberalism. 19వ శతాబ్దం ఆరంభం నాటికి యూరోప్లోని జాతీయ సమైక్యతా భావాలు ఉదారవాద భావజాలంతో బాగా ముడిపడి ఉన్నాయి. ద టర్మ్ లిబరలిజం derives from the Latin root liber, meaning free. లిబరలిజం అనేటువంటి ఇంగ్లీష్ పదం లిబర్ అనేటువంటి లాటిన్ పదం నుంచి వచ్చింది. లిబర్ అంటే స్వేచ్ఛ అని అర్థం. ఫర్ ద న్యూ మిడిల్ క్లాసెస్ లిబరలిజం స్టూడ్ ఫర్ ద ఫ్రీడమ్ ఫర్ ద ఇండివిజువల్ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బిఫోర్ ద లా. మరి ఈ కొత్తగా ఏర్పడినటువంటి మధ్యతరగతి వారి దృష్టిలో ఉదారవాదం అనగా వ్యక్తి స్వేచ్ఛ మరియు చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి వాటికి సంకేతంగా భావించడం జరిగింది. Politically, it emphasized the concept of government by consent. Since the French Revolution, liberalism had stood for the end of autocracy and clerical privilege. మరి ఫ్రెంచ్ విప్లవ కాలం నుంచి ఉదారవాదం, నిరంకుశత్వం, మతపరమైన హక్కులను అంతం చేయడానికి ఇది మద్దతు ఇచ్చింది. అంటే నిరంకుశత్వానికి, మతపరమైనటువంటి హక్కులకు వ్యతిరేకంగా ఈ ఉదారవాదం అంటే లిబరలిజం సపోర్ట్ చేయడం జరిగింది. ఏ కాన్స్టిట్యూషన్ అండ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ త్రూ పార్లమెంట్. 19th century liberals also stressed the inviolability of private property. అయితే 19వ శతాబ్దపు ఉదారవాదులు ప్రైవేట్ ఆస్తుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇదొకటి ఈ లిబరలిజంలో మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ద జోల్వరిన్ సిస్టమ్ ఆర్ జర్మనీ కస్టమ్స్ యూనియన్ was coalition of German states formed to manage tariff and economic policies within their territories. Organized by the 1833 Zollverein territories, it formally started on January 1st, 1834. జోల్వరిన్ అనేటువంటి ఒక వ్యవస్థను జర్మనీలో ఒకే పన్నుల వ్యవస్థగా రూపొందించడం జరిగింది 1834లో. అంతకుముందు ఈ యొక్క జర్మనీలో అనేక చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి, చిన్న చిన్న ప్రాంతాలు ఉండేవి. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ట్యాక్స్ లేదా పన్ను, డిఫరెంట్ ట్యాక్సెస్ సిస్టమ్ ఉండేది. వాటన్నిటిని తీసివేసి ఒకే పన్ను వ్యవస్థగా జోల్వరిన్ సిస్టంగా ఈ యొక్క ప్రష్యా అనేక చిన్న రాజ్యాలు కలిసి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీలో ఫస్ట్ స్టెప్గా చెప్పవచ్చు. అంటే జర్మనీకీకరణకు మొదటి స్టెప్గా చెప్పుకోవచ్చు. అంటే జోల్వరిన్ అనేది ఒకే పన్నుల విధానం కోసం జర్మనీ దేశంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక పన్నుల వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఫ్రెడరిక్ లిస్ట్, ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ at the University of Tübingen in Germany, wrote in 1834, the aim of the Zollverein is to bind the Germans economically into a nation. మరి 1834లో జర్మనీలోని ట్యూబింగెన్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ఫ్రెడరిక్ లిస్ట్ అనేటువంటి ఆయన ఈ జోల్వరిన్ వ్యవస్థ గురించి ఏమని రాశాడు అంటే,
జర్మన్లను ఆర్థికంగా ఒక దేశంగా సంఘటితం చేయడం ఈ జొల్వరిన్ లక్ష్యంగా ఆయన చెప్పడం జరిగింది. వాట్ వాజ్ ద మెజరింగ్ యూనిట్ ఆఫ్ క్లోత్ ఇన్ జర్మనీ? The unit of measurement for clothes was called an LA. జర్మనీలో వస్త్రాలను కొలిచేటువంటి ప్రామాణికాన్ని ఎల్ఏ అంటాం. ఈ ఎల్ఏ అనేది జర్మనీలో వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైనటువంటి వస్త్ర కొలతకు ఉపయోగించేటువంటి ప్రామాణికంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు మనకు పాఠ్యాంశంలో మరి ఫ్రాంక్ఫర్ట్లో 54.7 సెంటీమీటర్స్, మెయిన్జ్లో 51.1 సెంటీమీటర్స్, న్యూరెంబర్గ్స్లో 65.6 సెంటీమీటర్స్, ఫ్రీబర్గ్లో 53.5 సెంటీమీటర్స్. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ మెజర్మెంట్స్, ఈ క్లాత్కి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ ఎల్ఏలో ఉంటాయన్నమాట. అంటే ఒకే ప్రామాణికం కాదు, వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రామాణికమైనటువంటి వస్త్రాల కొలిచేటువంటి ప్రామాణికంగా ఎల్ఏ అని చెప్పవచ్చు. వియన్నా కాంగ్రెస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1815. ఆస్ట్రియా క్యాపిటల్ సిటీ వియన్నా. వియన్నా అనేటువంటి ప్రాంతం ఆస్ట్రియా దేశం యొక్క రాజధాని. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1815, representatives of the European powers, Britain, Russia, Prussia, and Austria, who had collectively defeated Napoleon, meet at Vienna to draw up a settlement for Europe. The Congress was hosted by the Austrian Chancellor Duke Metternich. మరి 1815వ సంవత్సరంలో వాటర్లూ యుద్ధంలో నెపోలియన్ ఓడించిన తర్వాత, నెపోలియన్ను హెలినా దేవికి పంపించిన తర్వాత, మరి నెపోలియన్ ఓడించినటువంటి రాజ్యాలు ఇంగ్లాండ్, రష్యా, ప్రష్యా, ఆస్ట్రియా, ఈ దేశాలన్నీ కలిసి ఆస్ట్రియా రాజధాని వియన్నాలో మరి ఆస్ట్రియా ప్రధానమంత్రి మెటర్నిక్ నాయకత్వంలో ఆ యొక్క వియన్నా కాంగ్రెస్ గా చర్చించడం జరిగింది ఏర్పడి. మరి నెపోలియన్ పూర్వం ఏ రాజులైతే రాజ్యాలను కోల్పోయారో తిరిగి వారికి ఇవ్వాలని వీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే మోనార్కీ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి డిసిషన్ చేయడము జరిగింది. What was the main aim of Vienna Congress in the year of 1815? Answer is, the main goals of the Congress of Vienna were to balance the power of Europe, to coexist peacefully, enclose France borders, and restore conservative order. 1815 వియన్నా సమావేశంలో గెలిచిన రాజ్యాలు ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే, మరి ఇంతకుముందు నెపోలియన్ ఆక్రమించుకున్నటువంటి రాజ్యాలను తిరిగి పంచుకోవడం, మరి రాజరికాన్ని, సాంప్రదాయ రాజరికాన్ని, వీటన్నిటిని తిరిగి ప్రతిష్ఠించడం అనేది వీళ్ళు తీసుకున్న నిర్ణయం. ద రెవల్యూషనరీస్. One such individual was the Italian revolutionary Giuseppe Mazzini, born in Genoa in 1807. He became a member of the secret society of the Carbonari. As a young man of 24 age, he was sent into exile in 1831 for attempting a revolution in Liguria. He subsequently founded two more underground societies. First, Young Italy in Marseilles, and then Young Europe in Berne, whose members were like-minded young men from Poland, France, Italy, and the Germany states. Mazzini believed that God had intended nations to be the natural units of mankind. మరి విప్లవకారులలో ఒక ఉదాహరణగా ఇక్కడ మన పాఠ్యాంశంలో ఒక ఇటాలియన్ విప్లవకారుడైనటువంటి గిసెప్పి మాజిని గురించి పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. 1807లో జెనోవాలో జన్మించిన అతడు కార్బొనరీ అనేటువంటి రహస్య సంఘంలో సభ్యుడయ్యాడు. లైగూరియాలో 1831లో విప్లవానికి ప్రయత్నించినందుకు గాను 24 ఏళ్ల వయసులో అతన్ని దేశం నుంచి బహిష్కరించారు. తర్వాత కాలంలో అతడు మరో 2 రహస్య సంఘాలను స్థాపించాడు. వాటిలో మొదటిది మార్సెల్స్ లోని యంగ్ ఇటలీ, మరొకటి బెర్నులోని యంగ్ యూరోప్. మరి వీటిలో పోలాండ్, ఫ్రాన్స్, ఇటలీ మరియు జర్మనీ దేశాలకు చెందినటువంటి భావ సారూప్యం గల యువకులంతా సభ్యులుగా ఉండేవారు.
ఇతని అభిప్రాయం ప్రకారం రాజ్యాలు అనేవి సహజసిద్ధమైనటువంటి మానవ విభాగాలుగా ఉండాలనేది భగవంతుని ఉద్దేశమని మాజిని నమ్మడం జరిగింది. ద ఏజ్ ఆఫ్ రెవల్యూషన్స్ 1830-1848 విప్లవాల యుగం 1830 నుండి 1848 మధ్య. ద ఫస్ట్ upheaval took place in France July 1830. The Bourbon kings who had been restored to power during the conservative reaction after 1815. మరి 1815 సంవత్సరంలో ఫ్రాన్స్లో నెపోలియన్ పతనం తర్వాత వియన్నా సమావేశం లేదా వియన్నా కాంగ్రెస్ తిరిగి బోర్బన్ రాజవంశానికి చెందినటువంటి 18వ లూయిని ప్రతిష్ఠించడం, తర్వాత 10వ చార్లెస్ సింహాసనంలో ఉన్నప్పుడు 1830 ఫ్రాన్స్లో తిరుగుబాటు రావడం జరిగింది. were now overthrown by liberal revolutionaries who installed a constitutional monarchy with Louis Philippe at its head. మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఉదారవాద విప్లవవాదులు మరి 10వ చార్లెస్ను సింహాసనం నుంచి తొలగించి లూయి ఫిలిప్ అనేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజును సింహాసనం పైన కూర్చోబెట్టడం జరిగింది. When Francis needs Metternich once remarked, the reset of Europe catches cold. మరి ఆస్ట్రియా ప్రధానమంత్రి అయినటువంటి మెటర్నిక్ ఒక నానుడి చెప్పడం జరిగింది, ఒక సామెతగా. ఫ్రాన్స్ తుమ్మితే యూరోప్ అంతా జలుబు చేస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగానే ద జూలై రెవల్యూషన్ స్ప్రెడ్ అండ్ upspring in Brussels, which led to Belgium breaking away from the United Kingdoms of the Netherlands. ఆ విధంగానే 1830లో వచ్చినటువంటి ఈ తిరుగుబాటు, ఫ్రాన్స్లో వచ్చినటువంటి ఈ తిరుగుబాటును జూలై తిరుగుబాటు అంటాం. ఈ జూలై తిరుగుబాటు ప్రభావం అనేది మరి బెల్జియం రాజధాని బ్రసెల్స్లో కూడా రావడం, అక్కడ రాజ్యాధికారాన్ని చేంజ్ చేయడం, అదేవిధంగా నెదర్లాండ్లో కూడా ప్రాకడం, ఇవన్నీ జరగడం జరిగింది 1830 తిరుగుబాటు. అంటే ఫ్రాన్స్లో వచ్చిన తిరుగుబాటు ఫలితం మరి ఆ బెల్జియానికి నెదర్లాండ్ కూడా పాకడం జరిగింది అని చెప్పి టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగింది. ఫ్రాన్స్ దేశం క్యాపిటల్ సిటీ ప్యారిస్. గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, గ్రీకు దేశం యొక్క స్వాతంత్ర సమరం. Dear students, look at the map. Observe the location of Greece. పక్కన ఉన్నటువంటి పటంలో గ్రీస్ అనేటువంటి దేశాన్ని గమనించండి. Greece had been part of the Ottoman Empire since the 15th century. ఈ గ్రీస్ అనేటువంటి దేశం పక్కనే ఉన్నటువంటి టర్కీ దేశం, ఈ టర్కీ దేశాన్ని ఒట్టమన్ సామ్రాజ్యం అని కూడా అంటారు. ఈ ఒట్టమన్ సామ్రాజ్యంలో ఈ గ్రీక్ అనేది భాగంగా ఉండేది. అంటే టర్కీ సామ్రాజ్యం ఈ గ్రీస్ అనే దేశాన్ని ఆక్రమించుకుని పరిపాలన చేసేది. ద గ్రోత్ ఆఫ్ రెవల్యూషనరీ నేషనలిజం ఇన్ యూరప్ sparked off a struggle for independence amongst the Greeks which began in 1821. మరి ఐరోపాలో విప్లవాత్మక జాతీయవాద పురోగతి అనేది గ్రీస్ దేశానికి కూడా వ్యాపించి 1821 ప్రాంతంలో గ్రీస్ దేశ ప్రజలు కూడా తమకు కూడా స్వాతంత్రం కావాలనేటువంటి ఆ స్వాతంత్ర సమరాన్ని కొనసాగించడం జరిగింది. నేషనలిస్ట్ ఇన్ గ్రీస్ got support from the other Greeks living in exile and also from many Western Europeans who had sympathies for ancient Greek culture. మరి మిగతా ఐరోపా దేశాలలో ఉన్నటువంటి ఈ దేశాల ప్రజలంతా లేదా దేశాలన్నీ కలిసి గ్రీకు దేశము టర్కీ దేశం నుంచి స్వాతంత్రం పొందాలని కాంక్షించడం జరిగింది. Poets and artists lauded Greece as the cradle of European civilization and mobilized the public opinion to support its struggle against a Muslim empire. మరి గ్రీసు అనేటువంటి దేశం ఒకప్పుడు ప్రాచీన కాలంలో, అంటే కవులు కళాకారులు ఏమని చెప్తారంటే యూరప్ నాగరికత యొక్క యూరప్ అనేది
నాగరికత అయితే ఆ నాగరికతకు ఉయ్యాల లాంటిది గ్రీస్ దేశం అని కొనియాడడం జరిగింది. ఇది ముస్లిం సామ్రాజ్యంలో ఇబ్బందులు పడుతుంది. ఆ ముస్లిం సామ్రాజ్యం నుంచి బయటికి రావాలని కోరుకోవడం జరిగింది. ద ఇంగ్లీష్ పోయిట్ లార్డ్ బైరన్ organized funds and later went to fight in the war, where he died of fever in 1824. Finally, the Treaty of Constantinople of 1832 recognized Greece as an independent nation. మరి లార్డ్ బైరన్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ కవి దీనికోసం అంటే గ్రీసు స్వాతంత్రం కోసం నిధులు సమీకరించి యుద్ధం చేయడానికి వెళ్ళి అక్కడే 1824లో జ్వరంతో మరణించాడు. చివరికి మిగతా దేశాలన్నీ సపోర్ట్తో 1832లో జరిగిన అంటే టర్కీతో జరిగినటువంటి ఒక ఒప్పందం కాన్స్టాంటినోపిల్ అనేటువంటి సంధి ద్వారా గ్రీసును ఒక స్వతంత్ర దేశంగా గుర్తించడం జరిగింది. కాబట్టి గ్రీస్ అనేటువంటి దేశం ఎప్పుడు స్వతంత్ర దేశంగా వచ్చింది అంటే 1832 సంవత్సరంలో గ్రీస్ స్వతంత్రం సంపాదించుకోవడం జరిగింది కాన్స్టాంటినోపిల్ సంధి ద్వారా. ద రొమాంటిక్ ఇమాజినేషన్ అండ్ నేషనల్ ఫీలింగ్స్. కాల్పనికతతో కూడిన ఊహ మరియు జాతీయ భావం. రొమాంటినిజం, ఏ కల్చరల్ మూమెంట్ విచ్ sought to develop a particular form of nationalist sentiment. మరి జాతీయవాద వికాసం అనేది కేవలం యుద్ధాల ద్వారా ప్రాంతీయ విస్తరణ ద్వారా మాత్రమే జరగలేదు. జాతి అనే భావన రూపొందించిన సంస్కృతి ముఖ్యమైన భూమిక పోషించింది అని చెప్పి ప్రధానంగా భావించే వాళ్ళను రొమాంటిజంగా భావించవచ్చు. Romantic artists and poets generally criticized the glorification of reason and science and focused instead on emotion, institution and mystical feelings. మరి రొమాంటిక్ కళాకారులు కవుల హేతుబద్ధతని మరియు విజ్ఞాన శాస్త్రాన్ని కీర్తించడాన్ని విమర్శించి దానికి బదులుగా భావోద్వేగాలు, అంతఃప్రబోధం మరియు ఆధ్యాత్మిక భావనలపై దృష్టి నిలపడం జరిగింది. వీరి దృష్టిలో భాగస్వామ్య సామూహిక వారసత్వం, ఒక ఉమ్మడి సంస్కృతి గతం అనే భావనలను దేశానికి పునాదులుగా సృష్టించాలని వారి ప్రయత్నం. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం అర్థం చేసుకోవాలంటే జాతి అనేది నేషన్ అనేది మరి ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి భావనలు లేదా వారసత్వంపై ఆధారపడి నిర్మించబడాలని కోరుకునే వాళ్ళనే రొమాంటిజం గాను రొమాంటిక్ కళాకారులు గాను చెప్పవచ్చు. Their effect was to create a sense of a shared collective heritage, a common culture first as the basis of the nation. కాబట్టి దేశం అనేది లేకుంటే జాతి అనేది ఉమ్మడి సంస్కృతి, ఉమ్మడి వారసత్వ పునాదులపై నిర్మించబడాలని కోరుకునే వాళ్ళని ఈ రొమాంటిజం గాను రొమాంటిక్ కళాకారులు గాను చెప్పవచ్చు. The massacre at Troyes, Eugène Delacroix in the year of 1824. మరి ఇక్కడ డెలక్రాయ్ అనేటువంటి చిత్రకారుడు ఫ్రెంచ్ రొమాంటిక్ చిత్రకారులో అత్యంత ముఖ్యుడు. మరి ఈ చిత్రంలో కియోస్ ద్వీపంలో 20,000 మంది గ్రీకులను తురుస్కులు చంపివేసిన సంఘటనను చిత్రీకరించాడు. వివిధ రంగులను ఉపయోగించి ఇక్కడ మహిళలను, పిల్లల బాధలను ప్రస్తావిస్తూ ఆ సంఘటనను నాటకీయంగా చూపడం ద్వారా మరి ఇక్కడ ఏం జరిగింది అంటే ఈ డెలక్రాట్ గ్రీకుల నరమేధాన్ని బట్టి అక్కడ గ్రీకు దేశంలో ఆ యొక్క విప్లవం రావడం, గ్రీకులు ఈ యొక్క తురుస్కులకు లేదా ఆ టర్కీ దేశానికి వ్యతిరేకంగా స్వాతంత్రానికి పురిగొల్పడానికి ఈ చిత్రం ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ చిత్రాన్ని చూసి గ్రీకులు స్వాతంత్ర పిపాసకులై 1832లో ఒట్టమన్ సామ్రాజ్యం, టర్కీ సామ్రాజ్యం నుంచి విడిపోవడానికి ఈ రొమాంటిజం ఒక కారణంగా ఈ పాఠ్యాంశంలో మనకు చూపించడం జరిగింది. Which German philosopher claimed that true German culture was to be found among the common people or das Volks? Answer is Johann Gottfried Herder.
ఇక్కడ ఏ జర్మన్ తత్వవేత్త మరి జర్మన్ సంస్కృతి సామాన్య ప్రజలలో కనుగొనగలమని చెప్పడం జరిగింది అంటే మరి జోహాన్ గాట్ఫ్రైడ్ హెడర్ అనేటువంటి ఈ జర్మన్ తత్వవేత్త లేకపోతే రొమాంటిజం ఫిలాసఫర్ చెప్పడం జరిగింది. Language too played an important role in developing nationalist sentiment. After Russian occupation, the Polish languages was forced out of schools and the Russian languages was imposed everywhere. భాష అనేది కూడా జాతీయవాద భావనను పెంపొందించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పి ఇక్కడ పాఠ్యాంశంలో ఉదాహరణ ఇవ్వడం జరిగింది. పోలాండ్ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించిన తర్వాత పాఠశాలల నుంచి పోలిష్ భాష అంటే పోలాండ్ భాషను తీసివేయడం జరిగింది. బలవంతంగా రష్యా భాషను అన్ని స్కూళ్ళలో ప్రవేశపెట్టడం జరిగింది. రష్యా భాషనే నేర్చుకోవాలని చెప్పి బలవంతంగా అక్కడ రుద్దడం జరిగింది. In 1831, an armed rebellion against Russian rule took place, which was ultimately crushed. మరి 1831లో రష్యా పరిపాలనకు వ్యతిరేకంగా ఈ భాషకు వ్యతిరేకంగా అక్కడ సాయుధ తిరుగుబాటు అనేది జరగడం కూడా జరిగింది. Following this, many members of the clergy in Poland began to use languages as a weapon of national resistance. మరి పోలాండ్లో ఉన్నటువంటి మతాధికారులు, క్లెర్జీస్ అంటే మతాధికారులు, ఈ మతాధికారులు మరి పోలాండ్ భాషను అంటే పోలిష్ భాష అంటాం, పోలాండ్ దేశంలో ఉన్నటువంటి భాషను, ఈ పోలిష్ భాషను మరి వారు ఉపయోగించడం జరిగింది. పోలిష్ వాజ్ యూజ్డ్ చర్చ్ గ్యాదరింగ్ అండ్ ఆల్ ది రిలీజియస్ ఇన్స్టిట్యూషన్. మరి ఈ మతాధికారులు చర్చిలో సమావేశమయ్యేటప్పుడు మరి మిగతా అన్ని విషయాలలో ఈ పోలాండ్ భాషనే అంటే పోలిష్ భాషనే ఉపయోగించడం జరిగింది. యాజ్ ఎ రిజల్ట్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రీస్ట్ అండ్ బిషప్స్ వర్ పుట్ ఇన్ జైల్ ఆర్ sent to Siberia by the Russian authorities as a punishment for their refusal of preach in Russian. మరి దీని ఫలితంగా ఏమైందంటే అనేక మంది మతాధికారులను మరి రష్యా వారు అరెస్టు చేసి మరి పోలాండ్ మతాధికారులను అరెస్టు చేసి సైబీరియన్ రీజియన్ అంటే ఇక్కడ మంచుతో కూడుకున్న రష్యాలో మరి ఈ ప్రాంతాన్ని సైబీరియన్ రీజియన్ అంటాం, చాలా మంచుతో కూడుకున్నటువంటి ఆ ప్రాంతానికి మరి ఖైదీలుగా పంపించడం అనేది జరిగింది అని చెప్పి పాఠ్యాంశంలో ఇవ్వడం. ద యూజ్ ఆఫ్ పోలిష్ కేమ్ టు బి సీన్ యాజ్ ఏ సింబల్ ఆఫ్ ద స్ట్రగుల్ అగైన్స్ట్ రష్యన్ డామినేషన్. కాబట్టి ఈ ఉదాహరణ ద్వారా మనకేం తెలుస్తుంది అంటే పాఠ్యాంశంలో మరి భాషను బలవంతంగా రుద్దడం ద్వారా కూడా ఇక్కడ ఆ భాషను వ్యతిరేకంగా ఈ పోలాండ్ దేశంలో మరి ప్రజలంతా తిరుగుబాటు చేయడం జరిగింది అని చెప్పి మనకు ఈ పాఠ్యాంశంలో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి భాష అనేది కూడా జాతీయతావాదాన్ని పెంపొందించడంలో కీలకమైన పాత్ర వహిస్తుంది అని చెప్పి ఇక్కడ ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. హంగర్, హార్డ్షిప్ అండ్ పాపులర్ రియాల్ట్. ఆకలి, కష్టాలు మరియు ప్రజా తిరుగుబాటు. In the year of 1848 in France was one such year. Food shortage and widespread unemployment brought the population of Paris out on the roads. Barricades were erected and Louis Philippe was forced to flee. ఇక్కడ ఆకలి, కష్టాలు అనేటివి కూడా ప్రజా తిరుగుబాటు కారణమవుతాయి అని చెప్పి 1848లో ఫ్రాన్స్ దేశంలో వచ్చినటువంటి ఈ తిరుగుబాటుకు ఒక ఉదాహరణ మనకు పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. మరి 1848 సంవత్సరంలో లూయి ఫిలిప్ అనేటువంటి రాజు ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. ప్రజల రాజుగా ఆయన పిలువబడేటువంటి రాజు. అయితే 1848లో ఏమైందంటే ఆహార కొరత అనేది వచ్చింది, నిరుద్యోగం పెరిగింది. ఫలితంగా ప్యారిస్ ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చి మరి ఆ యొక్క ధర్నాలు చేయడం జరిగింది. బ్యారికేడ్లు ఇవన్నీ ఏర్పాటు చేసిన అంటే అవరోధాలు ఏర్పాటు చేసినారు. అయినప్పటికీ ఈ యొక్క ఉద్యమము ఎక్కువ కావడం జరిగింది.
ఈ ఉద్యమం ఫలితంగా మరి లూయి ఫిలిప్ సింహాసనాన్ని వదిలి పారిపోవడం జరిగింది. అసెంబ్లీ proclaimed a republic, granted suffrage to all adult males above 21, suffragist right to vote, and graduate the right to work. National workshops to provide employment were set up. మరి ఫ్రాన్స్ దేశంలో లూయి ఫిలిప్ పారిపోయిన వెంటనే నేషనల్ అసెంబ్లీ ఫ్రాన్స్ను రిపబ్లిక్ గా ప్రకటించడం జరిగింది. 21 సంవత్సరాలు పైబడినటువంటి పురుషులందరికీ ఓటు హక్కును ఇవ్వడం జరిగింది. పని హక్కును కూడా ఇవ్వడం జరిగింది. రైట్ టు వర్క్ అంటే పని హక్కును కనుక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగ కల్పన కొరకు నేషనల్ వర్క్ షాప్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే 1848లో ఫ్రాన్స్ లో తిరుగుబాటు వచ్చింది. దీనికి ప్రధాన కారణము ఆహార కొరత, నిరుద్యోగం అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. వాటి ఫలితంగా 1848లో తిరుగుబాటు వచ్చి లూయి ఫిలిప్ దేశాన్ని వదిలి పారిపోవడం జరిగింది అని చెప్పి ఇక్కడ పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. Why did the weavers in Silesia revolt against contractors in 1845? 1845 సంవత్సరంలో సిలేసియా అనేటువంటి ప్రాంతంలో నేత కార్మికులు ఎందుకు తిరుగుబాటు చేశారు? Answer is, in 1845, weavers in Silesia had led a revolt against the contractors who supplied them raw materials and gave them orders for finished textiles but drastically reduced their payments. మరి 1845లో సిలేసియాలోని నేత కార్మికులు మరి ఎందుకు తిరుగుబాటు చేశారు అంటే ముడి సరుకులు సరఫరా చేసి పూర్తయిన వస్త్రాలకు ఆర్డర్లు ఇచ్చి చెల్లింపులను మాత్రము విపరీతంగా తగ్గించేశారు ఈ కాంట్రాక్టర్లు. ఫలితంగా కాంట్రాక్టర్లకు వ్యతిరేకంగా ఈ సిలేసియాలోని నేత కార్మికులు తిరుగుబాటు చేశారు. What is the meaning of feminist? Awareness of women's rights and interest based on the belief of the social, economic and political equality of the genders. స్త్రీవాదం అనగా ఏమిటి అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయపరమైన లైంగిక సమానత్వంపై నమ్మకం ఆధారంగా మహిళల హక్కులు, ప్రయోజనాల గురించిన అవగాహన కలిగి ఉండడం. Who was Louis Otto Peters? Answer is, Louis Otto Peters was a political activist who founded a women's journal and subsequently a feminist political association. లూయిస్ ఒట్టో పీటర్స్ అనేటువంటి రాజకీయ ఉద్యమకారిణి ఒక మహిళా పత్రికను స్థాపించడం జరిగింది. తర్వాతి కాలంలో ఆమె ఒక స్త్రీవాద రాజకీయ సంఘాన్ని కూడా స్థాపించడం జరిగింది. అంటే స్త్రీవాదానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి మహిళ లూయిస్ ఒట్టో పీటర్స్. The unification of Germany. జర్మనీ ఏకీకరణ. Who was Bismarck? Bismarck was a Prussia Prime Minister. Its policy, blood and iron policy. జర్మనీ ఏకీకరణలో కీలకమైనటువంటి వ్యక్తి బిస్మార్క్, అటోమన్ బిస్మార్క్ అంటాం. ఇతని విధానము బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ. ఇతను రష్యా దేశానికి ప్రధానమంత్రి. జర్మనీ ఏకీకరణ ముందు జర్మనీలో రష్యా అనేది ఒక బలమైనటువంటి దేశంగా ఉండేది. ఆ రష్యాకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి బిస్మార్క్, అప్పటి రాజు మొదటి విలియం. మరి బిస్మార్క్ జర్మనీని ఏకం చేయడానికి బిస్మార్క్ fought 3 wars to unify the German states under the Prussian control. Number 1, Danish War. Number 2, Austro-Prussian War.
Austro-Prussian War, also known as 7 Weeks War. Number 3, Franco-Prussian War. మరి ప్రష్యా నాయకత్వంలో జర్మనీ ఏకీకరణ చేయడానికి మరి 3 యుద్ధాలు చేయడం జరిగింది. డెన్మార్క్తో యుద్ధము, మరి ఆస్ట్రియాతో యుద్ధము, అదేవిధంగా ఫ్రాన్స్తో యుద్ధము. 3 యుద్ధాల ద్వారా జర్మనీ ఏకీకరణ పూర్తి చేయడం జరిగింది. ఫస్ట్ వార్, డానిష్ వార్, డెన్మార్క్తో యుద్ధం. In the year of 1864, Bismarck allied himself with Austria in 1864 to liberate these two largely German provinces from Denmark, Schleswig-Holstein. As a result, Prussia controlled Schleswig, Austria controlled Holstein. మరి డెన్మార్క్తో యుద్ధము ఎందుకు చేయాల్సి వచ్చింది ప్రష్యా అంటే, ఈ స్లెస్విక్ హోల్స్టీన్ అనే 2 ప్రాంతాలను డెన్మార్క్ రాజు 9వ క్రిస్టియన్ ఆక్రమించుకోవడం జరిగింది. ఫలితంగా ఈ యొక్క ప్రష్యా ఆస్ట్రియాతో కలిసి 1864లో డెన్మార్క్తో యుద్ధం చేయడం జరిగింది. ప్రష్యా ఆస్ట్రియా కలిసి డెన్మార్క్తో యుద్ధం చేయడం జరిగింది. డెన్మార్క్ ఓడిపోవడం జరిగింది. మరి ప్రష్యా దేశము స్లెస్విగ్ అనేటువంటి ప్రాంతాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఆస్ట్రియా హోల్స్టైన్ అనేటువంటి ప్రాంతాన్ని తీసుకోవడం జరిగింది. ఇది డానిష్ వార్ లేదా డెన్మార్క్తో యుద్ధం 1864. The Austro-Prussian War in the year of 1866. మరి ఆస్ట్రియాతో యుద్ధం 1866లో జరిగింది. ఆస్ట్రో-ప్రషియన్ వార్, ఆల్సో నోన్ యాజ్ 7 Weeks War. మరి ఆస్ట్రియాతో యుద్ధం ఎందుకు జరిగింది అంటే హోల్స్టైన్ విషయమై. ఈ హోల్స్టైన్ విషయమై ఆస్ట్రియాతో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ప్రష్యా వోన్ విచ్ ఎలిమినేటెడ్ ఆస్ట్రియన్ కంట్రోల్. మరి ప్రష్యా ఈ యుద్ధంలో గెలవడం జరిగింది. మరి జర్మనీలో ఆస్ట్రియా ఆక్రమించుకున్న భూభాగాల నుంచి ఆస్ట్రియాను తరిమివేయడం జరిగింది. హోల్స్టీన్ కూడా ప్రష్యా తీసుకోవడం జరిగింది. ఫ్రాన్సో-ప్రషియన్ వార్, ప్రష్యా ఫ్రాన్స్ యుద్ధం. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1870 to 1871, Treaty of Frankfurt in the year of 1871. మరి ఫ్రాన్స్తో ప్రష్యా యుద్ధం అనేది జరిగింది ఈ యొక్క 1870లో. మరి ఆ యుద్ధంలో ఫ్రాన్స్ ఓడిపోవడం జరిగింది. తర్వాత 1871లో ట్రీటీ ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్, 1871లో గెలిచినటువంటి ప్రష్యా ఫ్రాన్స్తో ఫ్రాంక్ఫర్ట్ సంధి చేసుకోవడం జరిగింది. మరి ట్రీటీ ఆఫ్ ఫ్రాంక్ఫర్ట్తోనే మనకు ఆల్సెస్ లొరైన్ అనేటువంటి 2 ప్లేసులు అంటే మైన్స్ ప్లేసెస్ ఇవి, వీటిని జర్మనీ తీసుకోవడం జరిగింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి అంటే ఫస్ట్ వరల్డ్ వార్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్రాన్స్ టెరిటరీస్ ఇవి, ఫ్రాన్స్ కోల్ మైన్స్ ఇవి, వీటిని ప్రష్యా ఫ్రాన్స్ను ఓడించి, 3వ నెపోలియన్ ఓడించి తీసుకోవడం జరిగింది. మరి యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1871, జర్మనీ ఏకీకరణ 1871లో పూర్తి కావడం అనేది జరిగింది. ఇది జర్మనీ ఏకీకరణకు సంబంధించిన అంశం. డెన్మార్క్తో యుద్ధం, ఆస్ట్రియాతో యుద్ధం, ఫ్రాన్స్తో యుద్ధం జరిగి 1871లో జర్మనీ ఏకీకరణ పూర్తి కావడం జరిగింది. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. In January 1871, the Prussian King William I was proclaimed German Emperor in a ceremony held at Versailles Mirror Palace. 1871లో ఫ్రాన్స్ ప్రష్యా చేతిలో ఓడిపోవడం వల్ల ఫ్రాన్స్ను ఆక్రమించుకున్నటువంటి ప్రష్యా రాజు మరి వర్సైల్స్ అనేటువంటి, అంటే ప్యారిస్లోనే ఉంటుంది వర్సైల్స్ అనేటువంటి ప్యాలెస్, కింగ్ ప్యాలెస్. ఆ ప్యాలెస్లో మరి ఒకటో విలియము పట్టాభిషేకం, ప్రొక్లైమ్డ్ జర్మన్ ఎంపరర్ అయిన సెర్మనీ అంటే పట్టాభిషేకాన్ని జరుపుకోవడం జరిగింది. ద proclamation of the German Emperor in the Hall of Mirrors at Versailles
కాబట్టి జర్మనీ చక్రవర్తిగా యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ అయిపోయిన తర్వాత జర్మనీ చక్రవర్తిగా వర్సైల్స్లో అనేటువంటి మిర్రర్ ప్యాలెస్లో మరి సెరమోనీ అంటే పట్టాభిషేకం యొక్క కార్యక్రమాన్ని 1వ విలియం ఇక్కడ చేసుకోవడం జరిగింది. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ టైమ్ లైన్. ఇటలీ యొక్క ఏకీకరణ, దానికి సంబంధించిన కాల పట్టికను ఇక్కడ చూడవచ్చు. మొదటిగా ఈ లంబాడీ వెనీషియా అనేటువంటి ప్రాంతాలు ఆస్ట్రియా దేశం కింద ఉన్నటువంటి ప్రాంతాలు. మరి పార్మా, మొడినా, టుస్కనీ ఈ 3 ప్రాంతాలు రిపబ్లిక్ నేషన్స్ అంటే గణరాజ్యాలుగా ఉండేవి. హాబ్స్బర్గ్ డైనాస్టీకి సంబంధించినటువంటి వారు ఇక్కడ రూలింగ్ చేసేవాళ్ళు. అంటే ఆస్ట్రియాకు చెందినటువంటి హాబ్స్బర్గ్ అనేటువంటి డైనాస్టీకి సంబంధించినటువంటి వారి చేతిలో ఈ పరిపాలనలో ఉండేవి. మరి సిసిలీ, ఈ సిసిలీ అనేటువంటివి సిసిలీ ఐలాండ్స్ అంటారు. ఈ సిసిలీ అనేటివి రిపబ్లిక్ ఐలాండ్స్ గా ఉండేటివి. మరి ఈ సార్డినియా లోకల్ కింగ్ అంటాం నేను. ఈ లోకల్ కింగ్ సార్డినియా కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ II. అదేవిధంగా సార్డినియా ప్రైమ్ మినిస్టర్ కౌంట్ కవూర్, అంటే రెండో విక్టర్ ఇమాన్యుయల్, కౌంట్ కవూర్ కలిసి మరి యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీని కంప్లీట్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1870. 1870లో యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఈ లంబాడీని ఫ్రాన్స్ కింగ్ 3వ నెపోలియన్ యొక్క సపోర్టుతో ఆక్యుపై చేయడం జరిగింది. వెనీషియాను ప్రష్యా ప్రైమ్ మినిస్టర్ అటోవన్ బిస్మార్క్ యొక్క సపోర్ట్ లేదా విలియం I యొక్క సపోర్ట్తో యొక్క వెనీషియాను ఆస్ట్రియా నుంచి ఆక్యుపై చేయడం జరిగింది. ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ. వాటి ద్వారా పార్మా, మొడినా, టస్కనీ అనేవి ఫ్రాన్స్ కింగ్ 3వ నెపోలియన్ యొక్క సపోర్ట్తో ఇక్కడ ప్లెబిసైట్ చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆక్యుపై చేయడం జరిగింది. మరి ఈ సిసిలీ ఐలాండ్స్ ను గారిబాల్డీ రెడ్ షర్ట్స్ అంటే 1000 మిలిటరీ మెంబర్స్ ఉంటారు దాంట్లో. ఆ గారిబాల్డీ దానికి లీడర్. ఈ గారిబాల్డీ ఈ రెడ్ షర్ట్స్ తో ఈ సిసిలీ ఐలాండ్స్ ను ఆక్యుపై చేసి గిఫ్ట్ గా సార్డినియా కింగ్ కు 2వ విక్టర్ ఇమాన్యుయల్ కి ఇవ్వడం జరిగింది. తర్వాత 1870లో ప్రష్యా ఫ్రాన్స్ వార్లో మరి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాన్స్ మిలిటరీ అంటే పోప్ అంటే క్రైస్తవ మతాధిపతి పోప్ అంటారు. ఆ రూమ్లో ఉంటాడు. మరి ఆ రూమ్లో ఈ ఫ్రాన్స్ సైన్యము 3వ నెపోలియన్ వెనక్కి పిలిపించడం వల్ల రోమ్ కూడా ఈ పాపల్ స్టేట్స్ కనుక ఆక్యుపైడ్ కావడము ఇవన్నీ జరిగిపోవడం జరుగుతుంది. దీని ఫలితంగా 1870లో మరి పూర్తిగా యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ లంబాడీని ఫ్రాన్స్ కోఆపరేషన్తో, మరి వెనీషియాను ప్రష్యా కోఆపరేషన్తో, పార్మా, మొడినా, టస్కనీని ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా, సిసిలీ ఐలాండ్స్ లేదా సిసిలీ కింగ్డమ్స్ ను గారిబాల్డీ రెడ్ షర్ట్స్ సపోర్ట్తో, మరి రోమ్ను మరి ఫ్రాంకో ప్రష్యన్ వార్ అంటే ప్రష్యా ఫ్రాన్స్ యొక్క యుద్ధం సమయంలో 1870లోనే ఆక్యుపై చేయడంతో ఈ యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీని అంతా పూర్తిగా చేసినటువంటి యొక్క పేరు ఎవరికి వస్తుందంటే 2వ విక్టర్ ఇమాన్యుయల్, సార్డినియా కింగ్ 2వ విక్టర్ ఇమాన్యుయల్, మరి ప్రధానమంత్రి అయినటువంటి ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి కౌంట్ కవూర్కి వస్తుంది. అంతకు ముందే మాజిని గురించి కనుక మనం చెప్పుకోవచ్చు. అతను ఇటలీ ఏకీకరణకు ముందు కృషి చేసినటువంటి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ 1859 ఆస్ట్రియా గోస్ టు వార్ అగైనెస్ట్ సార్డినియా అండ్ ఫ్రాన్స్ కోఆపరేషన్తో మరి యొక్క లంబాడీ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది 3వ నెపోలియన్ యొక్క సపోర్ట్తో 1860లో.
నెక్స్ట్ 1860లోనే మనకు ప్లెబిసైట్ ఫార్మా మోడినా టుస్కనీ అంటే ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. మరి 1860లో గారిబాల్డి రెడ్ షర్ట్స్ అనే వాళ్ళు మరి సిసిలీ ఐలాండ్స్ ను ఆక్యుపై చేసి గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది కింగ్ విక్టర్ ఇమాన్యుయల్ II. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీకి సంబంధించి 1866లో మరి ప్రష్యా డిఫీటెడ్ ఆస్ట్రియా గేవ్ టు వెనీషియా ప్రాంతాన్ని ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఆస్ట్రో ప్రష్యన్ వార్లో ఆక్యుపై చేయడం జరుగుతుంది. మరి 1870లో పర్షియా ఫోర్స్డ్ ఫ్రెంచ్ టు విత్డ్రా ఫ్రమ్ ద రోమ్ ఫ్రాంకో ప్రష్యన్ వార్. మూడో నెపోలియన్తో యుద్ధం జరిగేటప్పుడు సైన్యం అవసరమయ్యి మరి పోపుకు సంరక్షణగా ఉన్నటువంటి ఆ యొక్క సైన్యాన్ని వెనక్కి పిలిపించడంతో సార్డినియా రాజు రెండో విక్టర్ ఇమాన్యుయల్ రోమ్ను ఆక్యుపై చేయడంతో 1870లో యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అనేది కావడం జరుగుతుంది. అంటే ఇటలీ అనేటువంటి దేశం 1870లో పూర్తిగా సార్డినియా రాజు నాయకత్వంలో ఏర్పడడం జరుగుతుంది. దీనిని యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇటలీ దేశంగా 1870లో ఏర్పడడం జరిగింది. గిసెప్పి గారిబాల్డి, famous Italian freedom fighter, English caricature of 1859 picture, Garibaldi helping King Victor Emmanuel II of Sardinia Piedmont to pull on the boot named Italy. ఇక్కడ ఈ చిత్రంలో గారిబాల్డి అనేటువంటి ప్రముఖ ఇటలీ ఏకీకరణ స్వాతంత్ర సమరయోధుడు. ఈయన సైన్యాన్ని రెడ్ షర్ట్స్ అంటాము. ఈయన ఈ సిసిలీ అనేటువంటి ఆ దీవులను లేదా ఆ ప్రాంతాలంతా ఆక్రమించి సార్డినియా పీడ్మెంట్ రాజు అనేటువంటి రెండో విక్టర్ ఇమాన్యుయల్కు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒక వ్యంగ్య చిత్రంగా 1859లో ఈ విధంగా చూపించడం జరిగింది. ఇది మన పాఠ్యాంశంలో ఉంది. Giuseppe Garibaldi is perhaps the most celebrated of Italian freedom fighter. He came from a family engaged in coastal trade and was a sailor in the merchant navy. In 1833, he met Mazzini, joined the Young Italy movement and participated in a Republican upspring in Piedmont movement in 1834. Giuseppe గారిబాల్డి అనేటువంటి ప్రముఖ ఇటలీ స్వాతంత్ర సమరయోధుడు, ఇటలీ ఏకీకరణలో కీలకమైనటువంటి వ్యక్తి. మరి ఇతను తీర ప్రాంతంలో ఒక వ్యాపారం చేసే కుటుంబంలో జన్మించినాడు. మరి వాణిజ్య నౌకా విభాగంలో నావికుడిగా పనిచేశాడు. 1833లో మాజినీని కలిసి మాజినీ స్థాపించినటువంటి యంగ్ ఇటలీ ఉద్యమంలో కూడా చేరాడు. 1834లో పీట్మెంట్లో జరిగిన రిపబ్లికన్ తిరుగుబాటులో పాల్గొన్నాడు. అయితే ఆ తిరుగుబాటును అణచివేయడం జరిగింది. ఫలితంగా ఆయన తప్పించుకొని అమెరికాకు పారిపోవాల్సి వచ్చింది. In 1854, he supported Victor Emmanuel II in his efforts to unify the Italian states. In 1860, Garibaldi led the famous expedition of the 1000 to South Italy. Fresh volunteers kept to join though the course of the campaigning. Till their numbers grew to about 30,000. They were popularly known as Red Shirts. మరి 1860వ సంవత్సరంలో ఇటలీ ఏకీకరణకు అప్పటికే తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి రెండో విక్టర్ ఇమాన్యుయల్ను మరి అభిమానిగా మారి మరి సార్డినియా పీడ్మెంట్ రాజ్యానికి ఇటలీ ఏకీకరణ సహకరించాలని చెప్పి ఈయన నేపుల్స్ అనేటువంటి ఆ దీవులను కేవలం 1000 మంది ఉన్నటువంటి ఆ యొక్క వాలంటీర్స్ అంటాం లేదా ఆయన సైన్యం అంటాం, వారిని రెడ్ షర్ట్స్ అంటాం. దే వర్ పాపులర్లీ నోన్ యాజ్ రెడ్ షర్ట్స్. ఈ 1000 మంది సైన్యంతో సిసిలీ దీవులను ఆక్రమించి గిఫ్ట్గా విక్టర్ ఇమాన్యుయల్ IIకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఇటలీ ఏకీకరణకు కృషి చేయడం జరిగింది. తర్వాత ఈ రెడ్ షర్ట్స్లో దాదాపు 30,000 మంది చేరడం అనేది జరిగింది. ఈ విధంగా గారిబాల్డి సిసిలీ అనేటువంటి ఆ దీవులను ఆ దేశాలను ఆక్రమించి
రెండో విక్టర్ ఎమాన్యుల్కి ఇచ్చి మరి ఇటలీ ఏకీకరణలో కీలకమైనటువంటి వ్యక్తిగా చెప్పవచ్చును. ఈయన వాలంటీర్లను మనము రెడ్ షర్ట్స్ అంటాము. Unification of United Kingdom of Great Britain. The United Nations, also known as UK, Britain, England. The English Parliament, which has seized powers from the monarchy in 1688 at the end of the protracted conflict, was the instrument through which a nation state with England at its center came to be forged. సుదీర్ఘ పోరాటం తర్వాత 1688లో రాజరికం నుండి అధికారాన్ని తీసుకున్నటువంటి ఇంగ్లీష్ పార్లమెంటునే ఇంగ్లాండ్ మదర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. మరి ఈ పార్లమెంటు ఇంగ్లాండ్ కేంద్రంగా ఒక జాతీయ రాజ్యం ఏర్పడడానికి సాధనంగా మారింది. ద యాక్ట్ ఆఫ్ యూనియన్ 1707 between England and Scotland that resulted in the formation of the United Kingdom of Great Britain. మరి 1707లో జరిగినటువంటి స్కాట్లాండ్ దేశానికి అదేవిధంగా ఇంగ్లాండ్కు మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందం ప్రకారంగా మరి ఈ రెండు ప్రాంతాలు కలిసి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ గా ఏర్పడడం జరిగింది. ఇన్ ఎఫెక్ట్స్ దట్ ఇంగ్లాండ్ వాజ్ ఏబుల్ టు ఇంపోజ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ స్కాట్లాండ్. దీని ఫలితంగా ఇంగ్లాండ్ దేశం యొక్క ప్రభావం స్కాట్లాండ్ పైన పడి మరి ఇంగ్లాండ్ యొక్క ఆధిపత్యం అనేది స్కాట్లాండ్ పైన ఏర్పడడం జరిగింది. Ireland suffered a similar fate. It was a country deeply divided between Catholics and Protestants. The English helped the Protestants of Ireland to establish their domination over a largely Catholic community. Catholics' revolts against British domination were suppressed. After a failed revolt led by Wolfe and his United Irishmen, 1798. ఐర్లాండ్లో కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం అనేది మనం గమనించవచ్చును. అది ప్రధానంగా క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లుగా విభజించబడి ఉంది. క్యాథలిక్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఐర్లాండ్పై ఆధిపత్యం సంపాదించడానికి ఇంగ్లీష్ వారు ఐర్లాండ్లోని ప్రొటెస్టెంట్లకు సహాయం చేయడం జరిగింది. బ్రిటిష్ వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా క్యాథలిక్ చేసిన తిరుగుబాటును అణిచివేశారు. వుల్ఫ్టోన్ అతని యునైటెడ్ ఐరిష్మెన్ల నాయకత్వంలో జరిగిన తిరుగుబాటు విఫలమైన తర్వాత మరి 1801లో ఐర్లాండ్ యునైటెడ్ కింగ్డమ్లో బలవంతంగా కలిపివేయడం జరిగింది. ఐర్లాండ్ వాజ్ ఫోర్స్ఫుల్లీ ఇన్కోఆపరేటెడ్ ఇంటూ ద యునైటెడ్ కింగ్డమ్స్ ఇన్ 1801. క్యాథలిక్కులు, ప్రొటెస్టెంట్లు అనేటువంటి రెండు వర్గాలు క్రైస్తవ మతంలో మనం గమనించవచ్చును. ఇటలీలోని రోమ్లో ఉన్న పోప్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసే వారిని క్యాథలిక్లు అంటారు. బైబిల్ ఫాలోవర్స్ అంటే బైబిల్ను ఫాలో అయ్యి మరి జీసస్ క్రైస్ట్ ఫాలోవర్స్ అంతా ప్రొటెస్టెంట్లు అంటారు. మనం 9th క్లాస్లో ఈ ప్రొటెస్టెంట్ మూవ్మెంట్ గురించి కూడా కొంత టచ్ చేయడం జరిగింది ప్రీవియస్ క్లాసెస్లో. మార్టిన్ లూథర్ కింగ్ సీనియర్ ఈ ప్రొటెస్టెంట్ ఉద్యమానికి నాయకుడు. మరి ఇంగ్లాండ్ దేశంలో ప్రొటెస్టెంట్లు ఎక్కువగా ఉన్నారు, ఐర్లాండ్ దేశంలో క్యాథలిక్లు ఎక్కువగా ఉన్నారు. వీరికి మతపరంగా ఘర్షణ ఏర్పడినప్పుడు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఈ ప్రొటెస్టెంట్లు ఐర్లాండ్లో ఉన్నటువంటి ప్రొటెస్టెంట్లకు సపోర్ట్ చేసి అక్కడ ఆధిపత్యాన్ని చెలాయించి చివరికి ఈ ఐర్లాండ్ను కూడా 1801లో ఇంగ్లాండ్లో కలిపివేయడానికి ప్రయత్నం చేసి సక్సెస్ఫుల్ కావడం జరిగింది ప్రొటెస్టెంట్లు అని చెప్పి ఇక్కడ మనకు పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ విధంగా 1801లో ఐర్లాండ్ కూడా బలవంతంగా ఇంగ్లాండ్లో కలిపివేయడం అనేది జరిగింది. ఏ న్యూ బ్రిటిష్ నేషన్ వాజ్ ఫోర్జ్డ్ త్రూ ద propagation of a domination English culture. The symbols of the New Britain, the British flag, Union Jack, the national anthem, God Save Our Noble King, the English language were activities promoted and the older nation survived only as subordinate parents in this nation. 1801లో ఐర్లాండ్ను
ఇంగ్లాండ్లో కలిపివేసిన తర్వాత మరి ఆధిపత్యంతో కూడిన ఇంగ్లీష్ సంస్కృతిని ఈ యొక్క ఐర్లాండ్లో ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొత్త బ్రిటిష్ దేశంగా మారిపోవడం జరిగింది. బ్రిటిష్ దేశం యొక్క అంటే ఇంగ్లాండ్ దేశం యొక్క చిహ్నాలైనటువంటి బ్రిటిష్ జెండా అంటే యూనియన్ జాక్ అనేటువంటి జెండా, అదేవిధంగా జాతీయ గీతం బ్రిటిష్ వాళ్ళ జాతీయ గీతం గాడ్ సేవ్ అవర్ నేషనల్ కింగ్ అనేటువంటి ఆ గీతాన్ని ఇక్కడ ఐర్లాండ్లో బలవంతంగా జెండాను ఆ యొక్క గీతాన్ని ఇక్కడ బలవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇంగ్లీష్ భాషలను ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా ఐర్లాండ్ను కూడా ఇంగ్లాండ్లో బలవంతంగా కలిపివేయడం జరిగింది అనేటువంటి అంశము మన పాఠ్యాంశంలో ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ బాల్కన్ ఇష్యూ? బాల్కన్ సమస్య అనగానేమిటి? ఆన్సర్ ఇస్ ద బాల్కన్ రీజన్ కంప్రైజ్ modern days countries such as Romania, Bulgaria, Greece, Albania, Macedonia, Croatia, Bosnia, Herzegovina, Slovenia, Serbia and Montenegro. The inhabitants of Balkans were known as the slaves. The Balkan issue is considered to the one of the major reasons for the First World War. European powers were conflicted as the countries such as England, Russia, Germany and Austro-Hungary wanted to capture Balkans. బాల్కన్ సమస్య అనగానేమిటి? అది మొదటి ప్రపంచ యుద్ధానికి ఏ విధంగా కారణమైంది అనే అంశం కూడా మనం పరిశీలన చేయవచ్చు. బాల్కన్ దేశాలు అంటే ఈ మధ్యధరా సముద్రము, ఇక్కడున్న ఈ యొక్క నల్ల సముద్రం అంటే బ్లాక్ సీ, మెడిటేరియన్ సీ, అడ్రియాటిక్ సీ, వీటి మధ్య ఉన్నటువంటి అంటే ఈ రీజియన్ అంతా బాల్కన్ రీజియన్ అంటాం. మరి ఈ బాల్కన్ రీజియన్లో ఈ గ్రీసు, బల్గేరియా, రొమేనియా, సెర్బియా, తర్వాత ఈ మాంటినిగ్రో, ఆల్బేనియా, ఈ దేశాలన్నీ ఉన్నాయి. మరి బాల్కన్ ఇష్యూ అంటే ఏమిటి అంటే ఇవి ఒకప్పుడు ఒట్టమన్ ఎంపైర్ అంటే ఈ టర్కీ దేశం యొక్క ఆధీనం నుండి ఇండిపెండెన్స్ వచ్చినటువంటి దేశాలు. మరి ఈ దేశాల మీద ఆధిపత్యం కోసం మరి ఏ దేశాలు ప్రయత్నించేవంటే మరి ఇంగ్లాండ్, రష్యా, జర్మనీ, ఆస్ట్రో హంగేరీ ఆ దేశాలు ప్రయత్నం చేసేటివి. మరి ఈ మాంటినిగ్రో, హెర్జిగోనియా అనేటువంటి ఆ ప్రాంతాలను మరి అక్కడ స్లావ్ అంటే మరి ఒక విధంగా రష్యాకు బంధుత్వం ఉన్నటువంటి జాతి ప్రజలను స్లావ్ ప్రజలు అంటాం. ఈ స్లావ్స్ అనేటువంటి వారు ఎక్కువగా ఉన్నటువంటి జాతి. మరి సెర్బియాలో స్లావ్ ప్రజలు ఎక్కువగా ఉంటారు. కానీ సెర్బియా జాతి ఎక్కువగా ఉన్నటువంటి మాంటినిగ్రో, హెర్జిగోనియా ఆ ప్రాంతాలను మరి ఆస్ట్రియా హంగేరీ దేశం బలవంతంగా ఆక్రమించుకోవడం జరిగింది. మరి ఈ విధంగా ఆక్రమించుకోవడం వల్ల మరి సెర్బియా తన ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రాంతాలకు ఎప్పుడైనా తనలో విలీనం చేయాలని అక్కడ ఈ యొక్క సెర్బియాకి సంబంధించిన ప్రజలు ఎక్కువగా ప్రయత్నం చేసేవాళ్ళు. ఈ ప్రయత్నంలో భాగంగానే 1914 ఇన్ ది ఇయర్ ఆఫ్ 1914 ఇమ్మీడియట్ ప్రొవోకేషన్ అంటాం. అంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఇమ్మీడియట్ ప్రొవోకేషన్ అంటాం, మొదటి ప్రపంచ తక్షణ కాలం. మరి ఫెర్డినాండ్ తర్వాత అతని యొక్క భార్య అంటే వైఫ్ సోఫియా వీరిద్దరూ వచ్చినప్పుడు మరి అక్కడ ఒక సెర్బియన్ మర్డర్ చేయడంతో ఫస్ట్ వరల్డ్ వార్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆస్ట్రియా సెర్బియా మీద అటాక్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ వరల్డ్ వార్కు ఇమీడియట్ ప్రొవోకేషన్, ఇమీడియట్ కాజ్ అన్నమాట. సో ఒక విధంగా ఇది బాల్కన్ ఇష్యూ అనేది మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక కారణంగా చెప్పవచ్చు. సో ఇప్పుడు బాల్కన్ దేశాలంటే ఈ అడ్రియాటిక్, మెడిటేరియన్, బ్లాక్ సీ ఈ సరౌండెడ్ ఏరియాస్ అంతా నేషన్స్ అంతా బాల్కన్ నేషన్స్ అంటాం అన్నమాట. సో ఆ ఇష్యూ అనేది ఫస్ట్ వరల్డ్ వరకు ఒక కారణం కూడా చెప్పవచ్చు అన్నమాట. ఈ సెర్బియా ప్రజలు ఉన్న ప్రాంతాలను ఆస్ట్రియా ఆక్రమించుకోవడం వల్ల ఈ ఆస్ట్రియా యువరాజును సెర్బు జాతులు చంపడం వల్ల 1914లో మరి ఆస్ట్రియా సెర్బియా మీద దాడి చేయడం అనేది మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణంగా మనం చెప్పవచ్చు. ఆ విధంగా మొదటి ప్రపంచ యుద్ధానికి బాల్కన్ సమస్య ఒక సమస్యగా చెప్పవచ్చు. విజువలైజింగ్ ద నేషన్, దేశానికి ఒక దృశ్య రూపం ఇవ్వడం.
You will recall that during the French Revolution, artists used the female allegory to portray ideas such as liberty, justice, and the republics. These ideas were represented through specific objects or symbols. ఫ్రెంచ్ విప్లవ కాలంలో చిత్రకారులు స్వేచ్ఛ, న్యాయం, రిపబ్లిక్ లాంటి భావాలను చిత్రించడానికి స్త్రీ ఉపమానాలను వాడేవారు. ఈ ఆదర్శాలు నిర్దిష్టమైన వస్తువుల ద్వారా లేదా చిహ్నాల ద్వారా సూచించేవారు. As you would remember, the attributes of liberty are the red cap or the broken chain, while justice is generally a blind folded woman carrying a pair of weighing scale. మరి మీకు గుర్తున్నట్టుగా ఎర్ర టోపీ లేక తెగిన సంఖ్యలు స్వేచ్ఛకు గుర్తులు కాగా, కళ్ళకు గంతలు కట్టుకుని చేతిలో త్రాసు పట్టుకుని ఉండే మహిళా రూపం న్యాయానికి చిహ్నమైంది. మనకు కోర్టులలో కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి న్యాయదేవత మనకు గుర్తొస్తుంది. ఎందుకంటే మన దేశంలో కూడా ఆ యొక్క న్యాయదేవతకు చిహ్నంగా ఆ కళ్ళకు గంత కట్టుకున్నటువంటి ఆ చిహ్నాన్ని మనం గమనించవచ్చు. సినిమాలలో అనేక అంశాలలో మనము గమనించవచ్చు. Similar female allegories were invented by artists in the 19th century to represent the nation. అదేవిధంగా 19వ శతాబ్దంలో చిత్రకారులు దేశాన్ని సూచించడానికి స్త్రీ సంబంధ సంకేత రూపాలను కనిపెట్టారు. In France, she was Christine Marianne, a popular Christian name, which underlined the ideas of a people's nation. మరి ఫ్రాన్స్ దేశంలో ఆ రూపానికి స్థానికంగా ప్రాచుర్యం పొందిన మేరియాన్ అనే పేరు పెట్టారు. ఆ పేరు అర్థం ప్రజారాజ్యం లేదా ప్రజల యొక్క రాజ్యం. Her characters were drawn from those of liberty and the republic, the red cap, the tricolor, the cockade. Statue of Marianne were erected in public squares to remind the public of the national symbols of unity and to persuade them to identify with it. Marianne image were marked on coins and stamps. మరి ఆమెకు సంబంధించిన ఎర్ర టోపీ, 3 రంగులు, రిబ్బన్, బ్యాడ్జ్ మొదలైన చిహ్నాలు స్వేచ్ఛ, రిపబ్లిక్కు ఇచ్చినటువంటి రూపాలుగా గ్రహించబడ్డాయి. ప్రజలకు జాతీయ ఐక్యతా చిహ్నాన్ని గుర్తు చేయడానికి మరియు దానితో తన్మయం చెందేలా ఉత్సాహపరచడానికి బహిరంగ కూడల్లో మేరియాన్ విగ్రహాలను నెలకొల్పారు ఫ్రాన్స్లో. Postage stamps of 1850 with the figure of Marianne representing the Republic of France. మరి ఇక్కడ 1854 నాటి రిపబ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ సంకేతమైన మేరియాన్ చిత్రం గల పోస్టల్ స్టాంపును గమనించవచ్చు. ఇది మన పాఠ్యాంశంలో కూడా ఉంది. Germania became the allegory of the German nation. In visual representation, Germania wears a crown of oak leaves as the German oak stands for the heroism. ఇక్కడ జర్మనీకి చెందినటువంటి జర్మనియా అనేటువంటి ఒక చిత్రాన్ని మనం గమనించవచ్చు. మరి జర్మనియా అనేటువంటి చిత్రము జర్మనీ దేశానికి చెందినటువంటి ఒక హీరోయిజానికి సంబంధించినటువంటి చిత్రంగా చెప్పవచ్చు. ఇక్కడ ఈ చిత్రంలో జర్మనియా అనేటువంటి చిత్రంలో తలపైన ఓక్ అనేటువంటి ఆ చెట్టు యొక్క ఆకులు కిరీటాన్ని ధరించింది ఈ చిత్రంలో ఆ యొక్క స్త్రీ. అది హీరోయిజానికి ఒక సింబల్ గా జర్మనీ వాళ్ళు భావించడం జరుగుతుంది. జర్మనియా 1848లో ఫిలిప్ వీట్ గీసినటువంటి ఒక చిత్రం అన్నమాట. ఇది ఫిలిప్ వీట్ అనేటువంటి వ్యక్తి 1848లో గీసినటువంటి ఒక చిత్రం. ఈ చిత్రంలో మరి ఎప్పుడు గీశారంటే ఇది 1848లో మార్చిలో ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ సమావేశమైనప్పుడు చర్చి పైకప్పుకు తగిలించడం కోసము మరి ఈ జర్మనియా అనేటువంటి చిత్రాన్ని ఫిలిప్ వీట్ 1848లో గీయడం జరిగింది. మీనింగ్ ఆఫ్ ద సింబల్స్, చిహ్నాలు అర్థాలు. బ్రోకెన్ చైన్, తెగిన గొలుసు.
అర్థం అంటే సిగ్నిఫికెన్సీ. బీయింగ్ ఫ్రీడ్ స్వేచ్ఛను పొందుట. బ్రెస్ట్ ప్లేట్ విత్ ఈగల్ సింబల్ ఆఫ్ ద జర్మన్ ఎంపైర్, స్ట్రెంగ్త్. గద్ద చిహ్నం గల కవచము జర్మన్ సామ్రాజ్యం యొక్క చిహ్నం బలంగా చెప్పవచ్చు. క్రోన్ ఆఫ్ ఓక్ లీవ్స్ సిగ్నిఫికెన్స్ హీరోయిజం. ఓక్ ఆకుల కిరీటము హీరోయిజం లేదా వీరత్వానికి సంబంధించినటువంటి అర్థంలో చూడవచ్చు. స్వార్డ్ రెడీనెస్ టు ఫైట్ ఖడ్గం పోరాటానికి సంసిద్ధతగా చెప్పవచ్చు. ఆలివ్ బ్రాంచ్ అరౌండ్ ద స్వార్డ్ విల్లింగ్నెస్ టు మేక్ పీస్ ఖడ్గానికి చుట్టి ఉన్న ఆలివ్ కొమ్మ సంధి కుదుర్చుకోవడానికి ఆమోదం తెలపడాన్ని చెప్తుంది. బ్లాక్, రెడ్ అండ్ గోల్డ్ ట్రికలర్ నలుపు, ఎరుపు, బంగారు రంగుల మువ్వెన్నెల జెండా. ఫ్లాగ్ ఆఫ్ ద లిబరల్ నేషనలిస్ట్ ఇన్ 1848 బ్యాన్డ్ బై ద డ్యూక్స్ ఆఫ్ ద జర్మన్ స్టేట్స్. 1848 నాటి జాతీయ ఉదారవాదుల జెండా, దీన్ని జర్మన్ రాష్ట్రాల పాలకులు నిషేధించారు. రేస్ ఆఫ్ ద రైజింగ్ సన్ బిగినింగ్ ఆఫ్ ఏ న్యూ ఎరా ఉదయ సూర్యుని కిరణాలు అంటే ఉదయించే సూర్యుని కిరణాలు నూతన శకానికి నాందిగా చెప్పవచ్చు. ఇవి మన పాఠ్యాంశంలో చిహ్నాలు, వాటి అర్థాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. పార్ట్ 2 వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్లు ఉన్నాయి. తప్పకుండా వాటిని చూడండి. థ్యాంక్ యూ.